అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం పులివెందల ఎమ్మెల్యే గారు మత్స్యకారుల గురించి చిలక పలుకులు పలికాడు. ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ మత్స్యకారులకు పెద్దపీట వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నా. నేను ఒకటే తెలియజేసే జగన్మోహన్ రెడ్డికి, 5 ఏళ్లలో మత్స్యకారులు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు? నిన్న నువ్వు మరి కృష్ణపట్నం దగ్గరికి వెళ్ళి అక్కడ నీ యొక్క ప్రసంగం నీకు మైండ్ దొబ్బింది, పిచ్చి ముదిరింది, పరాకాష్ఠ చేరి బోట్లని అరెస్ట్ చేసినారంట, ఆ బోట్లని జైల్లో పెట్టినారంట, ఆ బోట్ల మీద కేసులు పెట్టినారంట. అసలుకి మనిషి అనేవాడు, మానవత్వం ఉండేవాడితే ఆ మాటలు ఎవడైనా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బోట్లేంది అరెస్ట్ చేసేదేంది, ఐదు జైల్లో పెట్టేదేంది? ఆయన జగన్మోహన్ రెడ్డి పోయి 5 బెయిల్ తీసుకొస్తున్నాడంటే సిగ్గుతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు విరమించుకొని పార్టీ జెండా, వైఎస్ఆర్ పార్టీ జెండా పీకేసుకుంటే మనిషిగా, మానవత్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రౌఢుగా మిగులుతావు. లేని పచ్చన ఆంధ్రప్రదేశ్ ద్రోగ్గా ఆంధ్రప్రదేశ్లో పిచ్చోడుగా ఆఖరికి మిగిలిపోతామని కానీ మీడియా తరఫున తెలియజేస్తున్నా. అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు మత్తి సిమ్మతం లేదనేది ఒకటి తెలిసిపోయింది. నువ్వు అక్కడనే ఉండాలా, మరి ఏదైతే ఓడరేవులు మరి మత్స్యకారులకు మరి వాళ్ళకి పెద్దపీట వేయాలని జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 ఏళ్లలో మత్స్యకారులకు ఏం చేసినావు అనేది నేను సూటిగలుగుతున్నా. ఆ యొక్క కులాల్ని మరి ఏ విధంగా ఆదుకున్నావు అని సూటిగా జగన్మోహన్ రెడ్డిని సవాల్ ఎత్తుతున్నా. ఆనాడు తెలుగుదేశం పార్టీలో గౌరవనీయులు ఆదరణ పథకం ఎన్నో బోట్లు ఇచ్చాడు, ఎంతోమందికి వలలు ఇచ్చాడు, ఎంతోమందికి వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాడు. వాళ్ళకి అన్ని రకాలుగా ఆ రోజు మరి కార్మికులుగా గుర్తించి, వాళ్ళు శ్రమజీవులుగా గుర్తించి వాళ్ళకి పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది, ఈరోజు కూటమి ప్రభుత్వంది. నువ్వు 5 ఏళ్లలో ఎవరికైనా ఒక వల కొనిచ్చినావా జగన్మోహన్ రెడ్డి? ఎవరికైనా ఒక బోటు కొనిచ్చావా? ఈరోజు నువ్వేదో వలకపోస్తున్నావు. అయితే నీకు బీసీల పట్ల, మత్స్యకారుల పట్ల, బెస్త కులాల పట్ల నీకు చిత్తశుద్ధి లేదని తెలిసిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి. పాలు తాగే పసిబిడ్డ కూడా ఏది బోట్లేంది, అరెస్ట్ చేసేది ఏంది, జైల్లో పెట్టేది ఏంది? ఒకసారి ఓట్లు అంటావు, ఒకసారి బోట్లు అంటావు. ఓటుకు బోటుకు అని తెలవని వ్యక్తి ఆ బోట్కుంటే ఏంది, ఓటు ఏంది అనేది కూడా దాన్ని నిర్ధారణ చేసుకోలేని వ్యక్తి, ఇంత మూర్ఖుడు ఏ రాష్ట్రంలో అక్కడ ఉండాలంటే ఒకే జగన్మోహన్ రెడ్డి అని మూర్ఖుడు అనేది తెలిసిపోయింది. రెండోది, నేను ఒక శాస్త్రం చెప్తా. ఆనాడు ఒక పెద్దలు రోజు ఒక గుర్రం తోలుకొని రోజు పోయాడంట, ఏది ఆయన వ్యాపారానికి, దీనికి. ఒకడు మన జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి రోజు కూడా నా పులివెందుల పక్కన చక్రాయపేట ఉంది, అక్కడ పోయి రోజు కూడా మరి నా యొక్క గాలికి గుర్రాన్ని ఎంత అని అంట. ఓడెవడో కర్మ చాలకుండా పోయాడు, దోంటి పోతా అక్కడ పోయాడు, ఏంపల్లి నుంచి చక్రపేట పోదు. ఏంపల్లిలో ఆడ గాలి ఉంటే గాలికి కట్టేసి మరి టిఫిన్ చేసేదని పోయినంట. ఆ టయానికి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి వచ్చి నా గాలికి గుర్రాన్ని అని ఊర్లే పట్టుకోమని రోజు చెప్పాడంట. ఆ విధంగా ఆ ఊర్లో పెద్ద మనిషి కూడా ఇంకోడ గుర్రంగాల్లో వస్తే నిజమే జగన్మోహన్ రెడ్డి చెప్పిందని అంట. ఆఖరికి
ఆ పెద్ద మనిషితో మా యొక్క వరమాట మింటోడు నెత్తిన కొట్టేసుకుని ఎవడు చెప్పుకోవాలి బాగుంటే పొట్టెక్కొచ్చిందంట. పొట్టెక్కొచ్చి, ఏమయ్యా పెద్ద మనిషి ఇట్లా చింతగా పోతున్నావు, ఎందుకు నువ్వు ఆ విధంగా పోతున్నావు అంటే, ఈ మధ్య ఊర్లో పులివెందుల్లో మా జగన్మోహన్ రెడ్డి గాని గుర్రాన్ని ఎంతదని చెప్పినాడు. ఆ గానికి ఆ ఊర్లో పెద్ద మనిషి చెప్తాడంట. అంతేనవరా నీ పాస్ గల పోనే పంచాయతీ చేస్తానంట. మా ఎట్టోడు ఉంటే మా వరమాటోడు అనుకొని సరే పొట్లెక్క సరే ఫోన్ చెప్పి ఊర్లో పెద్ద మనిషి తెలిస్తే అందరూ చూస్తే లేటుగా వచ్చిందంట. ఏమంటే లేటుగా వచ్చిన పొట్టుకోమంటే రోడ్డు తెగిపోను ముడేసుకోను, రోడ్డు తెగిపోను ముడేసుకోను. దోవేంది తెగిపోయేదంటే అది ఎట్టో ఒకటి వచ్చినంట. ఏమి అందరూ ఇటు తిరుగుకుంటున్నాము ఇటు చూసుకుంటున్నాం అంటే, సముద్రం మండిపోతున్నది, మంటలు కాదు సముద్రంలో చేపలన్నీ కాలిపోతున్నాయి, నేను ఎట్ట బతకాలని అంట. ఏది సముద్రం ఏంది మండిపోయేది, సముద్రంలో చేపలు ఏంది కాలిపోయేదని అంట. గుర్రం ఏంది గానికి ఏంది గుర్రాన్ని అనేది అని అంట. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే బోట్లకి అరెస్ట్ చేయడానికి గుర్రం గాలిగినింది ఆ విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా వైఖరి మార్చుకోవాలి. ఆయన ఎంతసేపు ఏ సబ్జెక్టు లేదు ఆయనకి ఎక్కడన్నా మాట్లాడాలి, ఒక ప్రతిపక్ష నాయకుడైన హోదాగా లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాలంటే ఎక్కడ అవకాశం, కూటమి ప్రభుత్వం అవకాశం ఇలా. ఎందుకంటే సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ ఏదైతే సూపర్ పథకాలు అన్ని కూడా అమలు చేశాం, ఏది దొరకనప్పుడు ఏదో ఒకటి పట్టుకొని ఏదో ఒకటి ఇష్యూ చేయాలని ఈ యొక్క అభివృద్ధిని పక్కకు ఏదో మాకు గన్ను అంట, మాకు గన్ను అది ఏంది గన్ను మాకైతే అర్థం కాల. ఏం గన్ను అది? మాకు గన్ను, మాది గన్ను, అది మాది గన్ను అని ఆఖరి మా ఎస్సీ సోదరులు సాగొడతారని తెల్ల మాట వస్తే మాది గన్ను అంటున్నారు. వాళ్ళని ఏమన్నా తక్కువ చేసేమన్నా మాట్లాడుతున్నారు మా ఎస్సీ సోదరుల్ని జగన్మోహన్ రెడ్డి. అదొకటి. రెండోది, ఆయనకి రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి ఆయన ఇష్టపడలేదు. అభివృద్ధి అనేది ఉండకూడదు. నిన్న ఒక పిచ్చోడు మాట్లాడుతున్నాడు. ఎవరు? మరి మచిలీపట్నం, మరి సన్నబియ్యం దొంగ, మరి పేళ్ళు నాని. అంటే వర్షాలు రావాలా, అమరావతి నిలిచిపోవాలని మాట్లాడుతున్నారు ఈ బుద్ధి లేని యదవులు. అసలు నువ్వు విజయవాడ సొంత బెజవాడ అంటే మచిలీపట్నం కాడ వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు మచిలీపట్నం ఇదవుతుంది. కానీ నీకు ఒక ఇక్కడ అమరావతి వస్తే ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఏ విధంగా అభివృద్ధి చెందుతారో. ఈరోజు హైదరాబాద్లో ఎన్ని రకాలుగా మరి ప్రపంచ దేశాలలాగా లేదు, అమెరికా, లండను, మరి సింగపూర్ ఇట్లా దేశాలలో మన హైదరాబాద్ ఉన్నట్టుగా నగరం ఎక్కడా లేదు. అటు హైటెక్ సిటీ వెళ్తే ఏ విధంగా నైట్ చూడాలా, ఏ విధంగా ఉంటాయి అక్కడ అపార్ట్మెంట్లు కానీ. ఆ విధంగా మరి ఈ అమరావతిని డెవలప్మెంట్ చేయాలని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి విస్తృతాయితో రాత్రి పగులు పనిచేపిస్తా. మరి నారాయణ గారు మరి మంత్రి అక్కడనే ఎనీ టైము మరి వర్క్లన్నీ కూడా సందర్శిస్తూ పనులు ఏకవంతం చేయాలా, మీ చేతగా ఉన్నప్పుడు అయితే మార్చుకోవడానికి పనిచేస్తుంటే వీళ్ళకి ఎంతో పుజుడు బుద్ధి లేని ఎదవలు. ఈ పనులు ఆగిపోవాలా, వర్షాలు పడాలా, ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలా, అమరావతిని ఎంత త్వరగా పూర్తి అవుతే ఈ రాష్ట్రానికి మనం ఒక గిఫ్ట్గా ఇవ్వచ్చు అనే దానికి వీళ్ళకి లేదు. వీళ్ళు ఒకటే, జగన్మోహన్ రెడ్డి శంఖ నాకమంటే నాకుతారు, వాళ్ళు శంఖమని జగన్మోహన్ రెడ్డి ఆడమంటే ఆడతారు. ఆఖరికి మీకు మిగిలేది చెప్పే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని త్వరలో పేర్లు నాన్ని కానీ, కొడాలి నాన్ని కానీ, ఆర్కే రోజా కానీ, అంబటి రాంబాబుని కానీ, ఈ గుడివాడ అమర్నాథ్ కానీ, జోగి రమేష్ని కానీ, నిన్నగా ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇటు మీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రజలు బట్టలు ఇప్పి రోడ్ల మీద తరిమి కొడుతుంటే చూసారా? కర్తవ్యం సినిమా చూసారా? పోలీస్ స్టోరీ చూసారా? ఏ విధంగా పరుగులు పెట్టిస్తారో ఆ విధంగా ప్రజలు మిమ్మల్ని బట్టలిప్పి రోడ్డు మీద పరుగులు పరిగెత్తిస్తుంటే ఏమి పరిగెత్తిస్తున్నారంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్కు ద్రోహులుగా మరి వ్యవహరించిన వాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదని అడ్డుకున్న వ్యక్తులు, ఈ ఆంధ్రప్రదేశ్కు దొంగలు, ఈ ఆంధ్రప్రదేశ్కి అవినీతి పరులు, ఈ ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక నేరగాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్లో దేవుళ్ళు గుళ్ళుని దేవస్థానంని
దోపిడీ చేసిన వాళ్ళు, ఇసుక మాఫీ చేసిన వాళ్ళు, మద్యం మాఫీ చేసిన వాళ్ళు, మద్యం కుంభకోణం చేసిన వాళ్ళు, ఈ వ్యక్తుల్ని అందుకే తరిమి ఈరోజు బుద్ధున్నట్టుగా విదేశాలకు పారిపోయడం కొడుతున్నారని కూడా ప్రజలు, ఆ ప్రజలే కూడా చెప్తారని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే సిగ్గు శరం ఉండేవాళ్ళు అవుతాయి, మానవత్వం ఉండేవాళ్ళు అవుతాయి, మనుషులుగా మీరుంటే మీరు సలహాలు సూచనీయండి. మోడల్ ఈ విధంగా ఉండాలా, ఈ డిజైన్లు ఇట్లా మార్చాలని చెప్పండి, సలహాలు సూచనీయండి. ఈ రోడ్డు ఇంకా మరి ఎడపలుగా ఉండాలని చెప్పండి, ఈ ఎంకరేజ్మెంట్లో ఇంకా కొంచెం పెంచాలని చెప్పండి. మంచి పార్కులు, మంచి మరి రకరకాలుగా మరి బిల్డింగ్లు కానీ, రకరకాలుగా స్విమ్మింగ్ పూల్ కానీ, రకరకాలుగా మన రాష్ట్రం మరి పరిశుభ్రంగా ఉండడానికి, నాణ్యమన్నిగా ఉండగా మంచి ఉండగా ఈ యొక్క అమరావతి అంటేనే ప్రపంచ దేశాలకు కూడా సాటి చెప్పేట్టుగా ఉండాలా, నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని కూడా మీరు కూడా సలహాలు సూచనలేండి. మీ నుంచి కూడా ఇవ్వండి, తీసుకోకపోతే అప్పుడు అడగండి, సలహాలు సూచనలు చెప్పండి, డిజైన్లు మార్చమని చెప్పండి. కానీ డిజైన్లు ఈ విధంగా ఉండాలా అని చెప్పండి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ను అడ్డుకోవాలని చూస్తే, అమరావతిని పనులు అడ్డుకోవాలని చూస్తే మీరు కాలగర్భంలో కలిసిపోతారు. గుర్తుపెట్టుకోండి. ప్రజలు, రైతు కన్నీరు కాల్చిన వాళ్ళు చరిత్రలు ఎవడు మిగల. జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లు ఎందుకు పడిపోయినారంటే 29 గ్రామాలు, 29,000 మంది, 34,000 ఎకరాలు, 34,000 ఎకరాలు 3 పంటల పండే భూముల్ని మనకు దత్తం చేసి, మనకు ఇడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేదని, మనకు ఒక సెక్రటరియట్ లేదని, మనకు ఒక అసెంబ్లీ లేదని, మనకు ఒక హైకోర్టు లేదని, మనకు ఒక రాజ్భవనం లేదని, ఒక ఎమ్మెల్సీ క్వార్టర్స్ లేదని, ఒక మినిస్టర్ క్వార్టర్స్ లేదని, ఆడుండే సిబ్బందికి క్వార్టర్స్ లేదని, వాళ్ళ 3 పంటల పండే భూముల్ని వాళ్ళ బిడ్డలను ఒప్పించి మెప్పించి మన యొక్క రాష్ట్రానికి మనం ఒక్కరు 29 గ్రామాలని మనం త్యాగం చేస్తే 5 కోట్ల మందికి మనం ఒక నీడ కల్పించిన వాళ్ళు ఉంటాం. మనకు ఒక అమరావతిని ప్రపంచ దేశాలకు కూడా మనకు పేరు ప్రగతి ఉంటుంది శాశ్వతంగా. మీ పిల్లలు, మీ భవిష్యత్తు, మీ మనవులు ఉండేంతవరకు కూడా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి మెప్పించి నారా చంద్రబాబు నాయుడు యొక్క నమ్మకం ఉంచి ఈయనవుతేనే ఈ రాష్ట్రానికి సమర్థమని 3 పంటల బండి భూములు ఇస్తే, బుద్ధి లేని అడవలారా, ఒక గెరివిని గడ్డి తెలిగితేనే ఒప్పుకునే పరిస్థితి లేదు. తలకాయలు పగలు కొట్టుకుంటారు. ఒక్క గెజ్జం స్థలం పోతేనే నా స్థలం పోయిందని మరి కేసులు పెట్టుకునే పరిస్థితిలో, కోర్టులకు వెళ్ళే పరిస్థితిలో, ఈ నా స్థలాన్ని నా గెన్యాలు కొట్టేసినారు, నా బండిదారు కొట్టేసినారని కేసులు పెట్టుకునే పోయే పరిస్థితిలో 34,000 ఎకరాలు, ఎంత ధర్మార్థులు, ఎంత మనుషులను మహారాజులు ఈ ఆంధ్రప్రదేశ్కి స్థలాలు ఇచ్చిన మహానుభావుల్ని ఏ విధంగా బూట్కాలతో దన్నారు, ఏ విధంగా తినే కూట్లో మట్టేశారు, ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ పాపాలు మిమ్మల్ని వదిలిపెడతాయా? ఆ పాపాలే మీకు శాపాలుగా మాలి, మీకు పాపం పండిందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ, మరి ఇంకొకసారి మీకు జరిగింది కాకుండా మీ పిల్లలకు, ఇంకా మీ మనవళ్ళకు కూడా ఆ యొక్క గోష్ట, వాళ్ళ యొక్క సాపిళ్ళు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు మీకు తగలకుండా ఉండాలంటే ఇప్పటికన్నా మనుషులుగా, మానవత్వంగా మారి మీరు కూడా అమరావతికి మేము కూడా తోడ్పడతామని వస్తే మీరు మనుషులుగా మిగులుతారు. లేని పచ్చని ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోయి ఆఖరికి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు చేయించలు కూడిపోతారో, మీరు రాజమండ్రి జైలు కొంతమంది, కడప జైలు కొంతమంది, మరి ఇక విజయవాడ, గుంటూరు జైలు పోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ, ఇదే పచ్చానుంటే ప్రజలే మీకు జైళ్ళు వాళ్ళే పంపిస్తారు, మీకు సరైన శాంతి చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తారు.